మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఈ ఇయర్ రిలీజ్ అవబోతున్న ఒకే ఒక్క మూవీ డెడ్పూల్ అండ్ వాల్వరిన్. ఫిబ్రవరిలో ఈ మూవీకి సంబంధించిన టీజర్ని రిలీజ్ చేశారు. ఆ టీజర్ మూవీపై అంచనాలు పెంచింది. అయితే ఆ టీజర్లో హ్యూ జాక్మన్ వాల్వరిన్ క్యారెక్టర్ని టీజ్ చేశారు, కానీ పూర్తిగా చూపించలేదు. అయితే ఇప్పుడు ఈ మూవీ యొక్క అఫీషియల్ ట్రైలర్ కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయింది. అండ్ ఈ ట్రైలర్ కుమ్మేసిందనే చెప్పుకోవాలి. హ్యూ జాక్మన్ వాల్వరిన్ని కూడా ఈ ట్రైలర్లో బాగా చూపించారు. ఎప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ద్వారా హ్యూ జాక్మన్ని ఎల్లో కాస్ట్యూమ్లో మనం చూసాం. అయితే ఈ ట్రైలర్లో వాల్వరిన్ సీల్వర్ సూట్లో కూడా కనిపించాడు. అంతేకాదు మూవీలో విలన్ క్యారెక్టర్ అయిన క్యాసండ్రా నోవాని కూడా ఈ ట్రైలర్లో చూపించారు. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ట్రైలర్ బ్రేక్డౌన్లోకి వెళ్దాం. ట్రైలర్ స్టార్టింగ్లో వాల్వరిన్ మనకు ఒక బార్లో కనిపిస్తాడు. ఏ యూనివర్స్కి చెందిన లోగన్ అయినా ముందుగా మనకు పరిచయం అయ్యేది బార్లోనే అనుకుంటా. ఫాక్స్ యూనివర్స్లో వాల్వరిన్ ఇంట్రడక్షన్ సీన్ బార్లోనే ఉంటుంది. ఇక రీసెంట్గా వాల్వరిన్కి సంబంధించి రిలీజ్ అయిన గేమ్ టీజర్లో కూడా వాల్వరిన్ బార్లో ఉన్నట్టు కనిపిస్తాడు. అలాగే ఎక్స్మెన్ ఫస్ట్ క్లాస్ మూవీలో లోగన్ క్యామియోగా కనిపించినప్పుడు కూడా అతను బార్లో ఉంటాడు. ఇక షీ-హల్క్ ఎపిసోడ్ 2లో కూడా ఒక వెబ్ పేజీలో మెటల్ క్లాస్ ఉన్న ఒక వ్యక్తితో ఒక అతను బార్లో ఫైట్ చేశాడని రాసి ఉంటుంది. అండ్ మళ్ళీ ఇప్పుడు డిఫరెంట్ యూనివర్స్ చెందిన ఈ లోగన్ కూడా మనకు బార్లోనే కనిపిస్తున్నాడు. మేబీ మూవీలో కూడా ఇదే ఇతని ఇంట్రడక్షన్ సీన్ కావచ్చు. అలాగే ఇక్కడ అతను కెనడాలో ఉన్నాడు. ఈ బార్లో కొన్ని చోట్ల మనకు కెనడా ఫ్లాగ్స్ కూడా కనిపిస్తాయి. వాల్వరిన్ కూడా కెనడాకి చెందినవాడు. అండ్ ఈ ప్లేస్లో ఉన్న బార్ టెండర్ లోగన్ని ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోమని చెబుతాడు. సో అతను లోగన్ని హేట్ చేస్తున్నాడు. కేవలం అతను మాత్రమే కాదు, అక్కడున్న వారందరూ కూడా అతన్ని హేట్ చేస్తున్నట్లుగా ఉంది. ఈ ట్రైలర్లోనే పారాడాక్స్ ఈ లోగన్ వేరియంట్ తన వరల్డ్లో ఉన్న వారందరినీ లెట్ డౌన్ చేశాడని చెబుతాడు. సో ఈ మూవీలో మనకు కనిపించబోయేది ఒక డిఫరెంట్ యూనివర్స్ చెందిన వాల్వరిన్. ఈ యూనివర్స్లో ఇతని వల్ల ఏదో పెద్ద తప్పు జరగడం వల్లనే అక్కడున్న వారు లోగన్ని హేట్ చేస్తున్నారు. వాట్ ఇఫ్ సిరీస్లో మనం చూసాం ఎంసీయూ మెయిన్ టైమ్ లైన్లో ఏమైనా చేంజెస్ జరిగితే వాటి వలన థింగ్స్ ఏ విధంగా చేంజ్ అవుతాయనేది. అదేవిధంగా మనం చూసిన ఫాక్స్ యూనివర్స్ టైమ్ లైన్లో ఏదో ఒక ఈవెంట్ సమయంలో ఈ వాల్వరిన్ వలన పెద్ద తప్పు జరగడంతో ఒక సపరేట్ టైమ్ లైన్ ఏర్పడి ఉండవచ్చు. అండ్ ఈ యూనివర్స్లో అతను చేసిన పని వలన చాలామంది చనిపోయి ఉండవచ్చు. వారిలో తన ఫ్రెండ్స్ అయిన ఎక్స్మెన్ మెంబర్స్ కూడా ఉండి ఉండవచ్చు. మరి వాల్వరిన్ చేసిన తప్పు ఏమై ఉండవచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఎక్స్మెన్ లాస్ట్ స్టాండ్ మూవీ ఎండింగ్లో జీన్ గ్రే డార్క్ ఫినిక్స్గా మారి తన పవర్ని అన్లీష్ చేసినప్పుడు తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోతారు. వారిలో హ్యూమన్స్తో పాటు మ్యూటెంట్స్ కూడా ఉంటారు. అయితే హీలింగ్ ఫ్యాక్టర్ పవర్ వలన కేవలం లోగన్ మాత్రమే ప్రాణాలతో ఉండగలుగుతాడు. దాంతో ఆమెను ఆపడానికి తన దగ్గరకు వెళ్ళి బాధపడుతూనే జీన్ గ్రేని చంపుతాడు. అతను అలా చేయడం వలన చాలామంది ప్రాణాలను కాపాడుతాడు. సో మేబీ ఈ యూనివర్స్ చెందిన లోగన్ ప్రేమించిన ఆమెను చంపడం ఇష్టం లేక తనని విడిచిపెట్టి ఉండవచ్చు. దానివలన చాలామంది ఇంక్లూడింగ్ ఎక్స్మెన్ మెంబర్స్ కూడా చనిపోయి ఉండవచ్చు. లేదా వాల్వరిన్నే ఎక్స్మెన్ మెంబర్స్ని చంపి ఉండవచ్చు కూడా. వాల్వరిన్ ఇష్యూ నెంబర్ 70లో మిస్టీరియో లోగన్ని హిప్నోటైజ్ చేయడంతో లోగన్ అతను ఎనిమీస్తో ఫైట్ చేస్తున్నాడని అనుకొని ఎక్స్మెన్ మెంబర్స్ అందరినీ కూడా చంపుతాడు. చివరికి అతను తన డాటర్ లాగా చూసే జూబిలీని కూడా. అయితే అతను ఆ ట్రాన్స్లో నుంచి బయటకు వచ్చినప్పుడు చనిపోయి పడి ఉన్న ఎక్స్మెన్ మెంబర్స్ని చూసి చాలా బాధపడతాడు. అతను చేసిన పని తలుచుకొని చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తాడు. కానీ అతనుకున్న హీలింగ్ ఫ్యాక్టర్ పవర్ వలన అతను చనిపోడు. అండ్ ఈ సంఘటన తర్వాత నుంచి అతను తన క్లాస్ని యూజ్ చేయడానికి ఒప్పుకోడు. చూస్తుంటే ఈ వాల్వరిన్ కూడా సేమ్ అదే సిచ్యువేషన్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇతను ఎక్కువగా డ్రింక్ చేస్తున్నాడు. డెడ్పూల్ తన గన్ని చూపించినప్పుడు తనని షూట్ చేయమని అన్నట్టుగా తన హెడ్ని గన్ మీద పెడతాడు. ఈవెన్ అతను ఫైట్ చేయాలని అనుకున్నా తన క్లాస్ బయటికి రావు. మేబీ డీప్ డౌన్ తన మైండ్లో వాటిని యూజ్ చేయకూడదు అని అతను అనుకుంటూ ఉండడం వల్ల అవి పూర్తిగా బయటకు రాకపోయి ఉండవచ్చు. అలాగే ఈ షాట్లో డెడ్పూల్ ఆ ప్లేస్కి వచ్చి లోగన్ని పీనట్ అని పిలుస్తాడు. యాంట్మ్యాన్ కూడా తన డాటర్ అయిన క్యాసీ లాంగ్ని పీనట్ అనే పిలుస్తాడు. ఈ షాట్లో డెడ్పూల్ గన్ మీద స్మైల్ వెయిట్ ఫర్ ది ఫ్లాష్ అని రాసింది. ఇంతకుముందు రిలీజ్ అయిన టీజర్లో టీవీఏ ఏజెంట్స్ డెడ్పూల్ని టీవీఏలోకి తీసుకొని వెళ్ళడాన్ని, అలాగే టీవీఏ అతనికి న్యూ సూట్తో పాటు అడమాంటియం కటానస్ని ఇవ్వడాన్ని మనం చూసాం. సో అదేవిధంగా ఈ గన్ యొక్క బుల్లెట్స్ కూడా అడమాంటియంతో క్రియేట్ చేసినవే అయ్యుండే అవకాశాలున్నాయి. ఎక్స్మెన్ ఆరిజిన్స్ వాల్వరిన్ మూవీ ఎండింగ్లో స్ట్రైకర్ వాల్వరిన్ని హెడ్ మీద
అడమాంటియం బుల్లెట్తో షూట్ చేస్తాడు. దాని వలన అతను తన గతాన్ని మర్చిపోతాడు. సో ఇప్పుడు డెడ్పూల్ దగ్గర ఉన్న బుల్లెట్స్ కూడా అడమాంటియం అయితే ఆ బుల్లెట్స్తో అతను లోగన్ హెడ్ మీద షూట్ చేస్తే అది వాల్వరిన్ని చంపదు, కానీ అది తన గతాన్ని మర్చిపోయేలా చేయగలదు. ఆ తర్వాత వాల్వరిన్ అండ్ డెడ్పూల్ వైడ్లో ఉన్న సీన్ కనిపిస్తుంది. ఈ షార్ట్ బ్యాక్గ్రౌండ్లో 20th Century Fox లోగో కనిపిస్తుంది. అలాగే డిస్ట్రాయ్ అయిన ఒక టవర్ కూడా కనిపిస్తుంది. ఆ టవర్ కెనడాకి చెందిన సిఎన్ టవర్. అండ్ ఇక్కడ డెడ్పూల్ తన వాళ్ళందరినీ అతను కోల్పోబోతున్నట్లుగా చెబుతాడు. సో అతని యూనివర్స్ ప్రమాదంలో ఉంది. మేబీ ఇతను ఈ మూవీలో కనిపించే టీవీఏ యొక్క ప్లాన్ తెలుసుకొని ఉండవచ్చు. ఈ మూవీలో కనిపించబోయే టీవీఏ లోకీ సీజన్ 2 ఎండింగ్లో మనం చూసిన టీవీఏ కాదు. అండ్ ఈ టీవీఏ లక్ష్యం కూడా డిఫరెంట్. వీరు బ్రాంచ్ టైమ్లైన్స్ని డిస్ట్రాయ్ చేసి కేవలం సాక్రెడ్ టైమ్లైన్ని మాత్రమే కాపాడాలని అనుకుంటారు. సో డెడ్పూల్ వీరి వలన తన యూనివర్స్ ఎండ్ అవుతుందని గ్రహించి వారికి ఎదురు తిరిగి ఉండవచ్చు. దాంతో వారు డెడ్పూల్ అండ్ వాల్వరిన్లను ప్రూవ్ చేసి ఇలా వైడ్లోకి పంపించుండవచ్చు. అండ్ ఈ షాట్లో వాల్వరిన్ ఒక వీట్ ఫీల్డ్లో ఉంటాడు. అండ్ ఈ ప్లేస్లో చాలా పిల్లర్స్ మనకు కనిపిస్తాయి. ఈ సీన్ చూడడానికి ఒక డ్రీమ్ సీన్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ లోగన్ తన వరల్డ్లో తన వల్ల చనిపోయిన వారిని తలుచుకొని బాధపడుతూ ఉన్నాడు. అండ్ ఆ పిల్లర్స్ బహుశా చనిపోయిన ఎక్స్మెన్ మెంబర్స్ యొక్క సమాధులు అయి ఉండవచ్చు. ఆ తర్వాత షాట్లో పారాడాక్స్ ఈ వాల్వరిన్ తన ఎంటైర్ వరల్డ్ని లెట్ డౌన్ చేసినట్టుగా చెబుతాడు. ఇక్కడ అతను తన చేతిని ఫ్లోర్ వైపు చూపిస్తూ చెబుతాడు. అండ్ లోగన్ ఇక్కడ టీవీలోని ఫ్లోర్ మీద పడిపోయి ఉన్నాడు. అలాగే అతను పడిపోయి ఉన్న విధానం బట్టి చూస్తుంటే వారు లోగన్ని డ్రగ్ చేసి ఉండవచ్చు, లేదా ఎలక్ట్రిక్ షాక్ అయినా ఇచ్చి ఉండవచ్చు. అలాగే ఇక్కడ పారాడాక్స్ నోస్కి గాయమై ఉంది. అండ్ ఈ గాయం చూడడానికి అతన్ని ఎవరో బలంగా ఫేస్ మీద కొట్టినట్టుగా కనిపిస్తుంది. మేబీ అది లోగనే అయి ఉండవచ్చు. ఆ తర్వాత షాట్లో లోగన్కి అండ్ డెడ్పూల్కి మధ్య జరిగే ఫైట్కి సంబంధించిన షాట్ కనిపిస్తుంది. ఇక్కడ డెడ్పూల్ వాల్వరిన్ అటాక్స్ని డాచ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఈ ఫైట్ మూవ్స్ చూడడానికి టోబీ మెగ్గర్ స్పైడర్మ్యాన్ 1 మూవీలో పీటర్ పార్కర్ అండ్ ఫ్లాష్కి మధ్య జరిగే ఫైట్ సీన్కి లాగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ ఫైట్కి సంబంధించి కనిపించే బ్రూటల్ షాట్స్ అయితే క్రేజీగా ఉన్నాయి. ఆ తర్వాత షాట్లో వాల్వరిన్ డెడ్పూల్తో గో యువర్ సెల్ఫ్ అని అంటాడు. ఎక్స్మెన్ ఫస్ట్ క్లాస్ మూవీలో కూడా చార్లెస్ జేవియర్ అండ్ మ్యాగ్నెటోలు వాల్వరిన్ని తమతో జాయిన్ అవ్వమని అడిగినప్పుడు కూడా లోగన్ వారితో ఇదే మాట అంటాడు. ఆ తర్వాత షాట్లో వారిద్దరూ స్లో మోషన్లో వాక్ చేసుకుంటూ వస్తారు. ఇంతకుముందు డెడ్పూల్ మూవీస్లో కూడా డెడ్పూల్ తన టీంతో కలిసి స్లో మోషన్లో నడుచుకుంటూ వెళ్ళే షాట్స్ కనిపిస్తాయి. అండ్ ఆ 2 సీన్స్ కూడా మూవీలో జరిగే ఫైనల్ బ్యాటిల్కి ముందు ఉంటుంది. సో ఈ షాట్ కూడా మూవీలో ఉండబోయే ఫైనల్ బ్యాటిల్కి ముందు వచ్చే సీన్ కావచ్చు. అండ్ ఈ షాట్లో వాల్వరిన్ స్లీవ్లెస్గా కనిపిస్తున్నాడు. అలాగే ఇక్కడ డెడ్పూల్ చేతిలో గోల్డెన్ గన్స్ ఉన్నాయి. టీవీ డెడ్పూల్కి అడమాంటియం స్వాడ్స్ ఇస్తుంది. ఈ స్వాడ్ ఎడ్జెస్కి గోల్డెన్ కలర్ ఉంది. సో డెడ్పూల్ చేతిలో ఉన్న ఈ గోల్డెన్ గన్స్ కూడా టీవీకి చెందినవి కావచ్చు. మేబీ అవి మూవీలో కనిపించబోయే డెడ్పూల్ వేరియంట్స్వి అయి ఉండవచ్చు కూడా. అండ్ బ్యాక్గ్రౌండ్లో లైఫెల్డ్ నేమ్తో ఒక షాప్ కనిపిస్తుంది. డెడ్పూల్ కో క్రియేటర్ పేరు లైఫెల్డ్. ఆ తర్వాత షాట్లో డెడ్పూల్ కొంతమంది టీవీ ఏజెంట్స్ని చాలా బ్రూటల్గా చంపుతాడు, అది కూడా చెట్టు కొమ్మతో. అండ్ మేబీ ఈ ప్లేస్ లోగన్ మూవీలో లోగన్ చనిపోయిన ప్లేస్ కావచ్చు. ఎందుకంటే ఇంతకుముందు రిలీజ్ అయిన టీజర్లో ఈ ప్లేస్ బ్యాక్గ్రౌండ్లో పడిపోయి ఉన్న ఒక వెహికల్ కనిపిస్తుంది. లోగన్ మూవీ ఎండింగ్లో ఒక కిడ్ తన పవర్తో వెహికల్ని లిఫ్ట్ చేసి X-24 మీద వేస్తాడు. సో ఈ 2 వెహికల్స్ ఒకటే అయి ఉండవచ్చు. ఆ తర్వాత షాట్లో మనకు మూవీలో విలన్ అయిన క్యాసండ్రా నోవా కనిపిస్తుంది. మార్వెల్ కామిక్స్లో ఈమె ప్రొఫెసర్ ఎక్స్కి ట్విన్ సిస్టర్. కడుపులో ఉన్నప్పుడే చార్లెస్ జేవియర్ తన ట్విన్ సిస్టర్ ఈవిల్ అని గ్రహించి ఆమెను చంపేస్తాడు. అయితే ఆమెకు చెందిన కొంత భాగం ప్రాణాలతో ఉంటుంది. ఆ తర్వాత ఆమె తన ఓన్ బాడీని క్రియేట్ చేసుకుంటుంది. మార్వెల్ కామిక్స్లో జెనోషా మీద జరిగిన దాడిలో చాలామంది మ్యూటెంట్స్ చనిపోతారు. ఈ దాడి వెనకాల ఉండేది క్యాసండ్రా నోవానే. జెనోషాలో మ్యూటెంట్స్ మీద జరిగే ఈ అటాక్ని మీరు X-Men 97 యానిమేషన్ షోలో కూడా చూడవచ్చు. అలాగే ఇక్కడ ఆమె వీల్ చైర్లో నుంచి లేచి వస్తుంది. సో మేబీ క్యాసండ్రా నోవా యొక్క ఈ వేరియంట్ ప్రొఫెసర్ ఎక్స్ని ఓడించి ఉండవచ్చు. అలాగే ఈమె వస్తుంది కూడా జెయింట్ యాంట్మ్యాన్ స్కెల్టన్ లోపల నుంచి. మీరు ఈ షాట్లో ఈ జెయింట్ యాంట్మ్యాన్ యొక్క ఫుల్ స్కెల్టన్ని చూడవచ్చు. అండ్ ఈ షాట్లో మీరు లోకీ సిరీస్లో కనిపించిన అలా ఎత్తును కూడా చూడవచ్చు. వైడ్లో ఉండే వాటిని ఇది కన్జ్యూమ్ చేస్తుంది. ఆ తర్వాత షాట్లో మనకు బ్లూ కలర్ కార్ కనిపిస్తుంది. ఈ కార్లో డెడ్పూల్ అండ్ వాల్వరిన్లకు మధ్య ఫైట్ జరుగుతుంది.
ఇంతకుముందు రిలీజ్ అయిన టీజర్లో డెడ్పూల్ కార్ లోపల కత్తి పట్టుకొని ఉన్న షాట్ కనిపిస్తుంది. అండ్ ఆ కార్ లోపల అంతా కూడా బ్లడ్తో నిండి ఉంటుంది. సో ఆ బ్లడ్ వీరిద్దరిదే. ఈ బ్లూ కార్ ఈ ట్రైలర్లో మరికొన్ని షాట్స్లో కూడా కనిపిస్తుంది. ఈ షాట్లో డెడ్పూల్ అండ్ వాల్వరిన్లు కార్ లోపల ఉన్నారు. అండ్ ఈ షాట్ బ్యాక్గ్రౌండ్లో ఆ కార్ డిస్ట్రాయ్ అయి ఉంది. అండ్ ఇక్కడ వీరు క్యాసండ్రా నోవా బేస్ దగ్గర ఉన్నారు. ఈ షాట్లో మీరు యాంట్మ్యాన్ స్కెల్టన్కి ఉన్న ఫేస్ మాస్క్ ఓపెన్ అవ్వడాన్ని చూడవచ్చు. అంతేకాదు ఇంతకుముందు ఎక్స్మెన్ మూవీస్లో కనిపించిన చాలా క్యారెక్టర్స్ కూడా ఈ షాట్లో ఉన్నాయి. ఇక్కడ మనకు ఎక్స్మెన్ ఫస్ట్ క్లాస్ మూవీలో కనిపించిన అజాజల్, ఎక్స్మెన్ 2 మూవీలో కనిపించిన డెత్ స్ట్రైక్, ఎక్స్మెన్ మూవీలో కనిపించిన టాడ్ అండ్ సాబర్ టూత్, ఎక్స్మెన్ 2 అండ్ 3 మూవీస్లో కనిపించిన పైరో అండ్ ఎక్స్మెన్ 3 మూవీలో కనిపించిన క్యాలిస్టో క్యారెక్టర్స్ ఈ సీన్లో కనిపిస్తున్నాయి. వీరే కాకుండా ఇంకా చాలా క్యామియోస్ ఈ మూవీలో కనిపించబోతున్నాయి. అండ్ ఈ షాట్లో మీరు కెప్టెన్ అమెరికా ఫస్ట్ అవెంజర్ మూవీలో కనిపించిన రెడ్ స్కల్ కార్ని చూడవచ్చు. అయితే ఆ మూవీలో ఆ కార్ మీద హైడ్రా లోగో ఉంటుంది, కానీ ఇక్కడ ఐరన్ మ్యాన్ లోగో ఉంది. అండ్ ఈ కార్ ఫ్లేమ్స్ పెయింట్తో ఉంది. ఈ డిజైన్ చూడడానికి ఐరన్ మ్యాన్ మూవీలో కనిపించిన ఈ కారుకి లాగా ఉంది. సో ఈ కార్ని నడుపుతున్న వ్యక్తికి ఐరన్ మ్యాన్ అంటే ఇష్టం. అండ్ మేబీ ఇది మొదటి ఐరన్ మ్యాన్ మూవీలో రోడీగా నటించిన టెరెన్స్ హవార్డ్ కావచ్చు. ఆ మూవీ తర్వాత డాన్ చిడల్ ఆ క్యారెక్టర్ని రీప్లేస్ చేశాడు. అండ్ ఈ షాట్లో మీరు డాగ్ పూల్ని చూడవచ్చు. ఈ మూవీలో మనకు కొంతమంది డెడ్పూల్ వేరియంట్స్ కనిపించబోతున్నారు. వారిలో ఈ డాగ్ పూల్ కూడా ఒకటి. అలాగే డెడ్పూల్ హెడ్ పైన వాల్వరిన్ యొక్క క్లాస్ మార్క్స్ ఉన్నాయి. అండ్ ఈ షాట్లో మీరు చనిపోయిన జెయింట్ యాంట్మ్యాన్ యొక్క హ్యాండ్స్ని చూడవచ్చు. చూస్తుంటే ఇక్కడ వారు ఆ హ్యాండ్స్ని డోర్స్ లాగా యూజ్ చేస్తున్నట్లుగా ఉంది. అండ్ ఈ షాట్లో క్యాసండ్రా నోవా తన సైకిక్ పవర్ని యూజ్ చేసి వాల్వరిన్ని కంట్రోల్ చేసి తనని తానే పొడుచుకునేలా చేస్తుంది. ఆ తర్వాత వాల్వరిన్ అండ్ డెడ్పూల్ ఇద్దరు లెట్స్ గో అని చెప్పి అంటారు. అప్పుడు మనకు వాల్వరిన్ అండ్ డెడ్పూల్ యాంట్మ్యాన్ స్కెల్టన్ ఐ లోపల నుంచి జంప్ చేస్తూ స్లింగ్ రింగ్ పోర్టల్లోకి వెళ్తారు. సో వారు ఎంసీయూ వరల్డ్లోకి రాబోతున్నారు. అయితే ఈ పోర్టల్ ఎవరు ఓపెన్ చేశారనేది పెద్ద ప్రశ్న. స్లింగ్ రింగ్ పోర్టల్ కేవలం ఒక యూనివర్స్లోనే వర్క్ అవుతుంది. అది మల్టీవర్స్కి పోర్టల్ని క్రియేట్ చేయలేదు. వైడ్లోనే మాస్టర్స్ ఆఫ్ ది మిస్టిక్ ఆర్ట్ మెంబర్స్ ఉండి ఉండవచ్చు. అండ్ అది మేబీ వాంగ్ వేరియంట్ అయి ఉండవచ్చు కూడా. లేదా క్లియాతో కలిసి డార్క్ డైమెన్షన్లోకి ట్రావెల్ చేసిన డాక్టర్ స్ట్రేంజ్ కానీ, లేదా మల్టీవర్స్కి పోర్టల్ని ఓపెన్ చేయగలిగే అమెరికా చావెజ్ కానీ ఈ పోర్టల్ని ఓపెన్ చేసి ఉండవచ్చు. అలాగే ఈ పోర్టల్ అదర్ సైడ్న ఏముందనేది రివీల్ చేయకుండా ఎంటీగా ఉన్నట్టు మనకు ఈ షాట్లో చూపిస్తారు. మేబీ మూవీలో ఈ పోర్టల్ లోపల ఏముందనేది చూపించే అవకాశాలున్నాయి. వాల్వరిన్ అండ్ డెడ్పూల్ జంప్ చేస్తున్న ఈ షార్ట్ బ్యాక్గ్రౌండ్లో మనకు క్యాసండ్రా నోవా కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఆమె మౌత్ నుంచి బ్లడ్ వస్తుంది. అలాగే ఆమె నవ్వుతుంది కూడా. చూస్తుంటే ఆమె ఏదో ప్లాన్ చేయబోతుందని తెలుస్తుంది. మేబీ ఆమె వారిని ఫాలో అవుతూ ఎంసీయూ వరల్డ్కి రావచ్చు కూడా. అలాగే ఈ పోర్టల్ బ్యాక్గ్రౌండ్లో అలాయిత్ ఉంది. ఇంతకుముందు ఒక షాట్లో అలాయిత్ ఈ యాంట్మ్యాన్ స్కెల్టన్ వైపు వస్తూ కనిపిస్తుంది. సో ఈ 2 షాట్స్ కూడా ఒక సీన్కి చెందినవే. మరి ఈ మూవీ ట్రైలర్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.